ఓకే. సో అప్పుడు ఏం జరిగిందంటే మధ్యలో సిగ్నల్ మా మధ్యలో మీరు రికార్డ్ అవుతుంది, మీరు మధ్యలో మాట్లాడేవన్నీ ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటాయి. మైక్ మీరు మ్యూట్ చేయండి, చెప్పేది ఏంటంటే మీరు అవసరమైనప్పుడు మైక్ ఓపెన్ చేయండి, నాతో మాట్లాడండి. అంతేగాని మీరు మైక్ ఆఫ్ చేసి ఓపెన్ చేశారంటే అంతా నాకు వినిపిస్తూ ఉంటుంది, అది రికార్డు కూడా అవుతూ ఉంటుంది. సరే, అప్పుడు ఏం జరిగింది అంటే కృష్ణమూర్తి గారు ఏం చేశారు, వేదికలో ఉన్నటువంటి చాలా ప్రాబ్లమ్స్ ని ఆయన వదిలేశాడు. వదిలేయటం అంటే ఏంటి, వేదికలో D1 అని D9 అని ఇట్లా షోడశ వర్గ పట్టికలు ఉంటాయి. షోడశ షోడశ వర్గ పట్టికలు, ఆ పట్టికలన్నీ ఆయన వదిలేశాడు. వదిలేసి ఆయన సిగ్నిఫికేటర్ టేబుల్స్ అని సొంతంగా సిగ్నిఫికేటర్ టేబుల్స్ అని సబ్లాట్ మెథడ్ అని పెట్టాడు అనమాట. ఓకే. తర్వాత వేదిక సార్, పేరయ్య పేరయ్య గారు మైక్ మైక్ ఆపండి. మైక్ ఆపండి పేరయ్య గారు, మైక్ ఆపండి. సరే సార్, ముని సార్, మనం ముందుకెళ్దామా క్లాసు? వెళ్దాం సార్. సార్ రికార్డింగ్ పెట్టారు కదా? రికార్డింగ్ జరుగుతూ ఉంది. మరి ఆమె మేడం ఉందా? మేడం వస్తుందని రాలేదే? లేదు సార్, డిలే అయిపోయేసరికి వాళ్ళు 7 కని చెప్పాను. ఆహా. కొంచెం డిలే అయిందని సరే సరే టైం చూస్తామన్నారు. నో ఓకే ప్రాబ్లం, సార్. ఇప్పుడైనా వస్తారని ఉంటే కాల్ చేయండి, లేదంటే వదిలేద్దాము. నేను లాస్ట్ కనుక్కుంటాను, లింక్ పంపిస్తాను, వాళ్ళు వచ్చేసి జాయిన్ అయిపోతారు. లేదు లింక్. అంటే మనం కంటిన్యూ చేసేద్దాం. ఓకే ఓకే, సార్. లింక్ పెట్టేసేయండి, వాళ్ళకి మెసేజ్ పెట్టేసేయండి. ఎందుకంటే మన ఓకే. బేసిక్స్ ఇప్పుడు కేపీ స్టార్ట్ అయిందంటే రేపు వచ్చారనుకోండి మళ్ళీ అప్పటికి అర్థం కాదు వాళ్ళకి. అవును సార్. మనం మనం స్టార్ట్ చేసేద్దాం సార్, మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే సార్, మన ఓకే. లింక్ పెట్టేస్తాను. ఓకే. ఓకే, అయితే ఇప్పుడు మనం ఓకే సార్. మన కేపీలో మనం ఫస్ట్ వచ్చేసి ఒక చార్ట్ తీసుకోవాలిగా. ఎవరు ఎవరు తీసుకుందాం, ఎవరు డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం? మీదే తీసుకుందామా? హలో. ఆమె ఎవరో ఒక ఆమె డౌట్ అడుగుతా ఉన్నది, విఎఫ్ కళ్యాణ్. నాదే తీసుకుంటారు సార్, నాదే తీసుకుంటారా? తీసుకుంటే మీ దాని గురించి బాగా స్టడీ చేయొచ్చు. ఆ విఎఫ్ కళ్యాణి డౌట్ అడిగింది, ఆ డౌట్ లో ఏంటి అని ఏం చెప్తానంటే, సార్ ఇప్పుడు నన్ను మీరు టైప్ చేయండి సార్ అమ్మ అయితే. విఎఫ్ కళ్యాణ్ ఏమడిగావు, అబ్బాయి నక్షత్రం ముందు ఉండాలి, అమ్మాయి నక్షత్రం ఇవన్నీ ఏం లేదు. ఎందుకంటారా, అది ఒక నక్షత్రాల గొడవ. దాన్ని పట్టుకొని మనకెందుకు మనం ఆలోచించాలి. అది నక్షత్రం ముందుండే వెనకున్న వాళ్ళు ఏం చెప్తారు, నక్షత్రాలు లెక్కేసేది ఎక్కడి నుంచి, అమ్మాయి నక్షత్రాన్ని నుంచి లెక్కేస్తారు, తారాబలం. అమ్మాయి నక్షత్రాన్ని నుంచి అబ్బాయి నక్షత్రానికి లెక్కేసి వచ్చిన దాన్ని 9 చేత భాగిస్తే సరి సంఖ్య వస్తే వాళ్ళు క్షేమతార క్షేమతార అని, సాధన తార అని, మిత్రతార అని, పరమ మిత్రతార అని అంటారు. ఇవి వేదికలో వచ్చేసి తారాబలం కింద వస్తుంది. అది ఎంత, మన అష్టగుణ కూటంలో తారాబలంకి ఎన్ని గుణాలు, ఎన్ని పాయింట్లు అని చెప్పాను? అష్టగుణ కూటంలో మన తారాబలానికి ఎవరు చెప్తారు? అష్టగుణ కూటంలో తారాబలానికి ఎన్ని పాయింట్లు? 3 గుణాలు, 3 పాయింట్లు. అవి మూడు తీసేస్తే 36లో మూడు పోతే ఇంకా చాలా ఉంటాయి కదా. కాబట్టి మీరు అష్టగుణ కూటమిలో మాకు అమ్మాయి నక్షత్రాన్ని నుంచి అబ్బాయి నక్షత్రానికి ఎంత దూరం ఎవరు మాట్లాడుతున్నారు క్లాసులో? ఎవరు ఎవరు క్లాసులో మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు క్లాసులోకి వచ్చినాక? ఆ? సో అబ్బాయి నక్షత్రాన్ని నుంచి అమ్మాయి నక్షత్రానికి ఎంత దూరం ఉండాలి, అమ్మాయి నక్షత్రానికి నుంచి అబ్బాయి నక్షత్రానికి ఎంత దూరం ఉండాలి? ఒకవేళ తక్కువ ఉంది, ఏడు కన్నా కింద ఉన్నా 13 కంతా పైనే ఉండాలి. 13 కన్నా 7 లోపల ఉంటే మధ్యం, 7 కన్నా కింద ఉంటే మంచిది కాదు. ఇదంతా ఏంటి, ఒకవేళ అబ్బాయి నక్షత్రం అమ్మాయి నక్షత్రానికి ముందు ఉంది, లేదు అమ్మాయి నక్షత్రం అబ్బాయి నక్షత్రానికి ముందు ఉంది, ఇవన్నీ ఉన్నా కూడా తారాబలం కిందే వస్తుంది కదా. అది 3 గుణాలు పోతాయి అంతే 36లో. దాని గురించి మీరు ఎందుకు అంత ఆలోచిస్తారు? నేనేం చెప్పాను, వివాహం వద్దు అంటే 10 కారణాలు కావాలి. సో అది ఆన్సర్ చెప్పాను విఎఫ్ కళ్యాణ్కి. నెక్స్ట్ ఇంకెవరికన్నా జ్యోతిష్యం, వేదిక జ్యోతిష్యంలో డౌట్ ఉందా? నేను కృష్ణమూర్తి పద్ధతిలో చాట్లు వేసి ఇప్పుడు
దుబాయ్ నుంచి హేమ మునిశంకర్ గారు కాల్లో ఉన్నారు, వాళ్ళు క్లాస్లో ఉన్నారు. మీకేమన్నా వేదిక జ్యోతిష్యం మీద, ఎందుకంటే కృష్ణమూర్తి మీకు ఎవ్వరికీ తెలియదు, అది చాలా కాంప్లికేటెడ్. మీ కృష్ణమూర్తి కాకుండా వేదికలో ఎవరికైనా డౌట్ ఉందా? నేను కృష్ణమూర్తిలోకి వెళ్తున్నాను, ఎవరికైనా క్లాస్లోకి రావాలంటే కింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి క్లాస్లోకి రండి. సరే అయితే డౌట్లు లేవా? సరే అయితే సార్ మీ డేట్ ఆఫ్ బర్త్ వేద్దామా? మీదే వేద్దామా డేట్ ఆఫ్ బర్త్? చేద్దాం సార్. ఓకే, చేద్దాం నేను సార్. మామూలుగా మీది అట్లా పెట్టాను హేమ అన్నాను. ఓకే, నో ప్రాబ్లం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2 రెండు. ఓకే, 2 12. 12 అంటే 2 డిసెంబర్. 2 డిసెంబర్ సంవత్సరం. అవును సార్. ఏ సంవత్సరం పుట్టారు? 1985 సార్. 85, 1985. 1985. 1985. నెక్స్ట్ టైము, మీరు పుట్టిన టైము. టైము 16 సార్. 16, 16 అంటే 4 PM. సాయంత్రం 4 గంటలకి. అవును సార్. అవును. సాయంత్రం 4 గంటలకి. ఓకే, సెకండ్స్ ఏం లేవు. టైం వచ్చి నెల్లూరు. అవును బర్త్ సార్. ప్లేస్ నెల్లూరు. ఓకే. నెల్లూరు సార్. నెల్లూరులో మనకి ఏం అవును సార్. వస్తున్నాయి? నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఇండియా, నెల్లూరు పాలెం ఆంధ్రప్రదేశ్ ఇండియా, నెల్లూరు రైల్వే స్టేషన్, ఈస్ట్ టెర్మినల్, సుబేదార్పేట. నెల్లూరు సార్. జస్ట్ ఏది నెల్లూరు. మీకు ఏది దగ్గర? శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ది క్లిక్ చేసుకుందాం సార్. నెల్లూరు ఓకేనా? అదే తీసుకుందామా? ఏం ఫస్ట్ది వస్తుందండి? క్లిక్ ఏం లేదు. చేసుకుందాం సార్. మీరు ఒక లొకేషన్ దర్గా మిట్ట దగ్గర ఉంటుందా మీ ఇల్లు? ఆ, అదే తీసుకుందాం సార్. ఆ సార్, దర్గా మిట్ట ఆ దగ్గర. దర్గా తీసుకోండి సార్, లేదంటే దర్గా సార్ మిట్టేనా? నెల్లూరు ఆ దర్గా తీసుకోండి సార్. నెల్లూరు అది తీసుకోండి, ఏమవుతుందంటే దర్గా తీసుకోండి. దర్గా. దర్గా మిట్ట ఇది ఇది మీకు దగ్గర అంటే దగ్గర తీసుకోండి, అది లొకేషన్. తీసుకోండి, దర్గా మిట్ట తీసుకోండి. ఓకే, దగ్గర లొకేషన్ అవుద్ది. అప్పుడు ప్లీజ్ సెలెక్ట్ అన్ ఐటెమ్ దర్గా మిట్ట. మీరు జెండర్ వచ్చి మేలు. ఓకే. ఇప్పుడు మనం ఏం చూడాలి? చూడండి, మనకి కుండలి. యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ అన్స్టేబుల్. ఇంటర్నెట్ కనెక్షన్ బాగలేదంటాడు ఏంటి? మన ఇంటర్నెట్ కనెక్షన్ మధ్య మధ్యలో ఇంటర్నెట్ ప్రాబ్లం వస్తా ఉంది ఈరోజు. మీకు వినిపిస్తుందా సార్ నా వాయిస్? ముని సార్, వాయిస్ వినిపిస్తుందా? ముని గారు. పోయింది. సిగ్నల్ పోయింది. సిగ్నల్ పోయింది అంటే సిగ్నల్ పోతే మనకి కనెక్ట్ కాదు అని అర్థం. ఓకే. సార్ బ్రేక్ అవుతుంది సార్. అదే మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది, సిగ్నల్ వస్తుంది పోతా ఉంది. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది, వినిపిస్తుంది. ఇప్పుడు అదే వినిపిస్తుంది సార్, బ్రేక్ అవుతుంది. సిగ్నల్ ప్రాబ్లం ఉంది, సిగ్నల్ ప్రాబ్లం. సార్ సిగ్నల్ ప్రాబ్లం ఉంది. హలో.